హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు మనం గవర్నమెంట్ పాలసీస్లో ఇంకొక పాలసీ అయినటువంటి యూరియా పాలసీ తోటి మనం మీ ముందుకు వచ్చాము ఈరోజు. ఓకే, అసలు యూరియా పాలసీ అంటే ఏంటి, ఇప్పుడు కొత్తగా అది న్యూస్లోకి ఎందుకు వచ్చింది, గవర్నమెంట్ ఎప్పటి నుంచి యూరియా మీద సబ్సిడీ ఇవ్వడం స్టార్ట్ చేసింది, అసలు యూరియా సబ్సిడీలో ఇప్పుడు ఈ మధ్య కొరతలు ఏమైనా ఉన్నాయా, దాంట్లో ఉండే లోటుపాట్లు ఏంటి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి అంశాల గురించి మనం చూద్దాం. దానికంటే ముందుగా ఒక చిన్న క్వశ్చన్ మీకు. భారతదేశం చాలా ఫర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది కదా, ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. మనకి ఎప్పుడు కూడా ఫర్టిలైజర్స్ ఏదైనా సరే కొంత భాగం మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము, ఇంకొంత భాగం వచ్చేసి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఒక ఫర్టిలైజర్ ఉంటుంది, అది మాత్రం 100% మనము ఇంపోర్ట్సే చేసుకుంటాము, మనకి డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉండదు. ఏంటి ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా కావాలన్నా, కొత్తవి స్కీమ్స్ కానీ ఏదైనా ఐడియాస్ మీకు ఉన్నా సరే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఆల్ యువర్ ఐడియాస్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మేము తప్పకుండా దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా విష్ణు ఐఏఎస్ అకాడమీకి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఓకేనా. సో ఈరోజు మనం యూరియా పాలసీ గురించి చూడబోతున్నాం. అసలు యూరియా పాలసీ గురించి చదవడానికి రీసెంట్గా న్యూస్లో ఏమైనా ఆర్టికల్ వచ్చిందా, దానికోసం వస్తే అది ఏంటి, యూరియా అంటే ఏంటి, యూరియా పాలసీ అంటే ఏంటి, ఓకే. అలాగే మనకి తెలంగాణలో ఈ మధ్య చాలా తీవ్రంగా యూరియా యొక్క కొరత ఏర్పడింది. మనం న్యూస్లో, మీరు డైలీ న్యూస్ పేపర్ చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది, యూరియా కొరత చాలా చాలా ఎక్కువగా ఉంది తెలంగాణలో. అసలు ఏంటి, ఎందుకు అనేటువంటి అంశాల గురించి ఈరోజు మనం క్లుప్తంగా 360 degreesలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ప్లీజ్ డూ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. సో ఫస్ట్ అంశం న్యూస్లో ఎందుకుంది, తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రైతు యూరియా కొనుక్కోవడం కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లి కింద పడిపోవడం జరిగింది. అలాగే ఇంకొక రైతు, కుమారయ్య అనే రైతు, ఆయన యూరియా సప్లైస్ ఎప్పుడు వస్తాయో తెలియక ఆ షాప్ ఎదురుగుండానే 3 రోజుల నుంచి అక్కడే పడుకుంటున్నాడంటండి. ఎంత కష్టాలు అనుభవిస్తున్నారో కదా. ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ అంతే ఈ రెండు. కానీ యూరియా కోసం రైతులు షార్టేజ్ వచ్చి తెలంగాణలో మాత్రం చాలా చాలా ఇబ్బందులకే గురవుతూ ఉన్నారనమాట. అసలు ఎందుకు, దాని గురించి, యూరియా యొక్క ప్రాముఖ్యత ఎందుకు అంత ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇంకా చాలా ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా, ఇంకా ఫర్టిలైజర్స్ ఉన్నాయి, యూరియా ఒక్కటే కాదు. యూరియా మాత్రమే ఎందుకు అంత కొరతలో ఉంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా అంటే ఏంటి. యూరియా ఇది ఒక కెమికల్ కాంపౌండ్. ఓకే, కెమికల్ కాంపౌండ్. దీంట్లో ఎక్కువ శాతం మనకి నైట్రోజన్ ఉంటుంది. ఓకే, ఈ నైట్రోజన్ అనేది మనకు ఉండేటువంటి ప్యాడీ ఫీల్డ్స్కి ఎస్పెషల్లీ చాలా చాలా యూజ్ఫుల్ అనమాట. ఈ ప్యాడీ ఫీల్డ్స్ ఈ నైట్రోజన్ అనేటువంటి ఈ కాంపౌండ్ ఆర్ మైక్రో న్యూట్రియంట్స్ అంటారనమాట. ఈ మైక్రో న్యూట్రియంట్స్ని వరి పొలాలు పీల్చుకొని అవి ఏం చేస్తాయి అంటే దాని ద్వారా ఈల్డ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈల్డ్ పెరుగుతుంది, మనకు వచ్చే రైస్. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ఈ నైట్రోజన్ ఈ యూరియా నుంచి వస్తుందని చెప్పుకున్నాం కదా. దీని యొక్క డిమాండ్ మనకి బాగా చూడండి. డిమాండ్ ఎప్పటి నుంచి బాగా పెరిగిందంటే గ్రీన్ రివల్యూషన్ మనకి ఎప్పుడైతే వచ్చిందో, గ్రీన్ రివల్యూషన్ నుంచి మనకి తెలుసు కదా అందరికీ, ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ వాడకం చాలా చాలా పెరిగింది. ఎందుకంటే దాని ద్వారానే మనకి ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి క్రాప్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసాం. మనకి ఇండియాలో యూరియా గురించి ఎందుకంత మాట్లాడుకుంటున్నాం, మనకి స్టేపుల్ ఫుడ్స్ కదా, ప్యాడీ అండ్ వీట్, ఆ రెండిట్లకి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫర్టిలైజర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూరియా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ యూరియా యొక్క ప్రొడక్షన్. మనం చూసుకుంటే 2 రకాలుగానే ఉంటుంది. మన భారతదేశంలో కూడా యూరియా ప్రొడ్యూస్ చేసుకుంటాము, దట్ ఈస్ ఇండిజినస్ అంటారు. అలాగే ఇంపోర్ట్ కూడా చేసుకుంటాం మనం. 2 రకాలుగా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ ఇంపోర్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి మెయిన్గా 3 కంట్రీస్ నుంచి భారతదేశం యూరియా యొక్క ఇంపోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మేజర్గా అవి ఏంటంటే చైనా,
ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఓమన్. ఈ 3 కంట్రీస్ నుంచి మనకి యూరియా దిగుమతులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండియా అనేది మనం చూసుకుంటే టాప్ మోస్ట్ కంట్రీస్ ఫర్ ఇంపోర్టింగ్ యూరియాని ఇంపోర్ట్ చేసుకునే టాప్ లిస్ట్లో ఉండే కంట్రీస్లో మన ఇండియా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం రైస్ ప్రొడక్షన్లో అగ్రగామిలో ఉన్నాము కాబట్టి కదా. సో అందుకని చెప్పి మనకి యూరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి డొమెస్టిక్ ప్రొడక్షన్ సరిపోక మనం ఇంపోర్ట్ కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట యాక్చువల్గా. సో ఇంపోర్ట్ చేసుకునేవి ఈ 3 కంట్రీస్ ఎక్కువగా. ఏంటవి? చైనా, యుఏఈ అండ్ ఓమన్. క్లియర్ కదా? దిస్ ఈజ్ అ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూరియా. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ టైం యూరియాని ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాము అంటే 1952లో ఫస్ట్ టైం యూరియాని మనము ఇంపోర్ట్ చేసుకున్నాము. అండ్ దట్ టు నాట్ యాజ్ ఎ ఫర్టిలైజర్, ఒక ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కోసం యూరియాని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందనమాట. యూరియాలో దాదాపుగా మనకి 45% నైట్రోజన్ అనేది ఉంటుందన్నమాట. ఈ నైట్రోజన్ అనేది మనం చెప్పుకున్నాం కదా వరి పొలాలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ అసలు ఈ యూరియాని సబ్సిడైజ్ గవర్నమెంట్ ఎప్పుడు చేసింది అంటే ఫస్ట్ టైం ఇండియా యూరియాని ఫస్ట్ టైం 1977లో సబ్సిడైజ్ చేయడం జరిగింది. అంతకుముందు వరకు యూరియా మీద ఎటువంటి సబ్సిడీస్ ఉండవు, రైతులందరూ వాళ్ళది కొనుక్కోవాల్సిందే నార్మల్ ఎంఆర్పికి. ఓకే, సో ఎప్పుడైతే 1977లో గవర్నమెంట్ యూరియాని సబ్సిడైజ్ చేయాలని అనుకుంది, ఎందుకంటే అప్పుడే కదా గ్రీన్ రెవల్యూషన్ ఎక్కువయ్యి మనకి యూరియా యొక్క వాడకం అనేది 10 అంతలు దాదాపుగా పెరిగిపోయిందనమాట. సో అందుకని రైతులు చిన్న చిన్న రైతులకి మనకి వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. జనాంగానికి రైతులకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సపోర్టివ్గా ఉండేవే గవర్నమెంట్ పాలసీస్ కదా. సో అలాగా రైతుల్ని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఏంటంటే యూరియా మీద సబ్సిడీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ సబ్సిడీ కింద గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక బస్తా యూరియా, ఓకే, ఈ బస్తా యూరియా 45 kgs ఉంటుంది ఒక బస్తా. ఈ 45 kgs యూరియా బస్తా గవర్నమెంట్ 242 రూపీస్కి ఎంఆర్పి ద్వారా సేల్ చేయాలి అని చెప్పి ఒక సబ్సిడైజ్ ప్రైస్ని తీసుకొని వచ్చింది అనమాట. దీంట్లో మనకి 2 మినహాయింపులు ఉంటాయి. ఒకటి ట్యాక్సెస్ ఏమైనా ఉంటే అదనంగా పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి నీమ్ కోటెడ్ యూరియా ఉంటుందన్నమాట. దీని కాస్ట్ అదనంగా కోట్ చేయడానికి ఏదైతే నీమ్ తోటి కోట్ చేయడానికి కావాల్సినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటి మినహాయించి ఓకే గవర్నమెంట్ డిక్లేర్ చేసిన 45 కిలోల ఒక యూరియా బస్తా ప్రైస్ ఎంతండి? ₹242. ఓకేనా. సో యూరియా పాలసీ ద్వారా గవర్నమెంట్ ఈ రకమైనటువంటి సబ్సిడైజ్ ప్రైస్ తోటి రైతులకి చిన్న పెద్ద రైతులందరికీ కూడా సప్లై చేయడం ద్వారా వాళ్ళు క్రాప్ ప్రొడక్షన్ అనేది చాలా సజావుగా చేసుకోవడం జరుగుతుంది అనమాట యూరియా ఫర్టిలైజర్ని యూజ్ చేసి. ఓకే, మనకి యూరియా పాలసీలో 3 కాంపోనెంట్స్ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ 3 కాంపోనెంట్స్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి ఇండిజినస్ యూరియా అంటారు, ఇంకొకటి ఇంపోర్టెడ్ యూరియా, మరొకటి యూనిఫామ్ ఫ్రీ సప్లై అంటారు. అంటే ఈ 3 వాటి మీద కూడా ఈ 3 రకాలుగా వచ్చే యూరియా మీద గవర్నమెంట్ సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇండిజినస్ యూరియా అంటే మనకి భారతదేశంలో ఏ ఫ్యాక్టరీస్ ఏ యూనిట్స్ అయితే ఇండస్ట్రియల్ యూనిట్స్ ఏవైతే యూరియాని ప్రొడ్యూస్ చేస్తాయో వాటికి సబ్సిడీ ఇస్తుంది ఒకటి. రెండోది ఇంపోర్ట్ చేసుకునే యూరియా మీద కూడా సబ్సిడీ భారాన్ని గవర్నమెంటే మోస్తుంది. మూడోది యూనిఫామ్ ఫ్రీ సప్లై అంటే యూరియాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తూ ఉంటుంది అనమాట. తద్వారా భారతదేశం అంతా కూడా యూనిఫామ్గా యూరియా యొక్క సప్లైస్ జరగడం కోసం. ఓకే, క్లియర్. ఇది దీస్ ఆర్ ద 3 కాంపోనెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం పాలసీస్, అసలు ఏ పాలసీస్ కింద గవర్నమెంట్ రేట్స్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉంటుంది అనే అంశాలను ఒక్కసారి మనం చూసుకుంటే ఇప్పుడు ఇవి రకరకాల యూరియా పాలసీస్ అనమాట. గవర్నమెంట్ ఎంచుకున్నటువంటి రకరకాల యూరియా పాలసీస్. దీని ద్వారా ఎప్పటికప్పుడు సబ్సిడైజ్డ్ ప్రైజెస్తో అంటే ఇవి ఒక గొడుగులా అనమాట. ఈ గొడుగు లాంటి వాటి క్రింద నుంచి మనకి గవర్నమెంట్ అనేది సబ్సిడీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ యూరియా. అవి ఏంటంటే ఫస్ట్ రిటెన్షన్ ప్రైస్ స్కీమ్. ఇది ఎప్పటి నుంచి 1977 నుంచి 2003 వరకు ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ ప్రైజింగ్ స్కీమ్. ఇవి మళ్ళీ 3 రకాలుగా విభజించారు 2003 నుంచి. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్.
3 అప్గ్రేడ్స్ తీసుకుని వచ్చారు. ఆ తర్వాత న్యూ యూరియా పాలసీని తీసుకుని వచ్చారు ఇన్ 2015 అండ్ లేటర్ ఆన్ రైట్ నౌ లేటెస్ట్ది అయితే న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీ మనకి ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. సో ఈ పాలసీస్ కింద గవర్నమెంట్ అనేది యూరియా మీద సబ్సిడీస్ని అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. బ్యాగ్ అంతా అని చెప్పుకున్నాం, యూరియా బ్యాగ్ ఒక్కొక్కటి 242 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం అసలు యూరియా పాలసీ గురించి డిస్కస్ చేసుకోవడానికి వై ఇన్ న్యూస్లో ఎందుకు ఉంది ఇది ఫస్ట్, తర్వాత యూరియా పాలసీ గురించి క్లుప్తంగా కొంచెం చూసుకున్నాం మనం. ఓకే, 1977 నుంచి స్టార్ట్ చేశారు ఇది. 2003 నుంచి కొత్త పాలసీస్ అన్నీ అమల్లోకి రావడం జరిగిందని చెప్పి చూసుకున్నాం మనం. తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యూరియా యొక్క కొరత ఇంత ఎక్కువ రావడానికి కారణం ఏంటి అనేది 3వ అంశంగా చూద్దాం. దీనికంటే ముందు ఇంకొక ప్రశ్న మీకు, ఈ యూరియా పాలసీ అనేది ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్? మీరు చూసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో అల్టిమేట్గా మనకి యూరియా ఒక కొరత రావడానికి గల కొన్ని రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ డిలేస్ ఇన్ ఇంపోర్ట్స్లో డిలే అవ్వడం ఒకటి. ఓకే, తర్వాత రైజింగ్ కన్సంప్షన్, యూరియా యొక్క వాడకం చాలా అధికం అవ్వడం వల్ల. ఇంకొకటి ఎక్స్పాన్షన్ ఆఫ్ కల్టివేషన్, మనం తెలంగాణలో వరి యొక్క కల్టివేషన్ చాలా ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల. బ్లాక్ మార్కెటింగ్ యాజ్ యూజువల్ దానివల్ల. అలాగే డొమెస్టిక్ ప్రొడక్షన్, యూరియాని డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేయడం చాలా తగ్గిపోయింది అనమాట మనకి. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల మనకి ప్రస్తుతానికి తెలంగాణలో యూరియా కొరత అనేది బాగా ఏర్పడి రైతులు అంతంత పెద్ద క్యూస్లో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలంగాణలో యూరియా యొక్క కొరత రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇంపోర్ట్స్లో డిలే అవ్వడం వన్ ఆఫ్ ద రీజన్స్. అలాగే కన్జంప్షన్ చాలా ఎక్కువగా రైజ్ అవ్వడం మన తెలంగాణలో యూరియా యొక్క వాడకం. మూడవది కల్టివేషన్ ఎక్స్పాండ్ అవ్వడం, ప్యాడీ కల్టివేషన్ ఎక్స్పాండ్ అవ్వడం ద్వారా. అండ్ బ్లాక్ మార్కెటింగ్ ఒకటి, తర్వాత డొమెస్టిక్ ప్రొడక్షన్ తగ్గడం. ఇవి కొన్ని కారణాలు. వీటి గురించి ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలేస్ ఇన్ ఇంపోర్ట్స్లో ఎందుకు డిలే అవుతుంది? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 3 కంట్రీస్ నుంచి మనకి యూరియా వస్తుంది. ఏంటవి? చైనా, యూఏఈ అండ్ ఓమన్ నుంచి. సో చైనా వచ్చేసరికి కొన్ని సంవత్సరాల నుంచి మనకి యూరియా ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకుంటూ వచ్చేసింది, ఫస్ట్ రీజన్. తర్వాత వచ్చేసరికి యూఏఈ, ఓమన్ కూడా వాటి దగ్గర నుంచి మనకు రావాల్సిన యూరియా ఇంపోర్ట్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి అనమాట. ఎందుకంటే మనకి సెంట్రల్ ఏషియాలో జరుగుతున్నటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ కారణంగా యూరియా ఇంపోర్ట్స్ అనేవి డ్రాస్టికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గిపోయినాయి ఒకటి. రెండోది రైజింగ్ కన్జంప్షన్. మనం చూసుకుంటే అసలు ఎలా ఉంది? యాక్చువల్గా యూనియన్ గవర్నమెంట్ మనకి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి 9.82 lakh మెట్రిక్ టన్స్ 9.82 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ యూరియాని అలాట్ చేసింది అనమాట ఫర్ దిస్ ఖరీఫ్ సీజన్ ఆఫ్ 2025 యొక్క ఖరీఫ్ సీజన్కి ఇంత అలాట్ చేసింది. తెలంగాణకి దీంట్లో కావాల్సింది 8.3 lakh మెట్రిక్ టన్స్ కావాలి. కానీ ఇప్పటి వరకు యూనియన్ గవర్నమెంట్ మనకి సప్లై చేసింది ఎంత? 5.42 lakh మెట్రిక్ టన్స్ మాత్రమే సప్లై చేసింది. అంటే ఇంకా దాదాపుగా యావరేజ్గా 2 lakh మెట్రిక్ టన్స్ యూరియా అనేది కొరతగా ఉండడం వల్ల యూరియాకి ఇంత డిమాండ్ పెరిగిపోయిందనమాట ఒకటి. తర్వాత కొంతమంది రైతులు ఏం చేశారు అంటే, సప్లై చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సప్లై ఎప్పుడైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ఆ టైంలోనే వాళ్ళకి కావాల్సిన దానికంటే కూడా ఎక్సెస్గా యూరియాని కొని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ద్వారా ఆ స్టాక్ అనేది లేకపోవడం జరిగిందనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కల్టివేషన్ యొక్క ఎక్స్పాన్షన్. ఈసారి ప్యాడీ యొక్క కల్టివేషన్ అనేది అసలు యాక్చువల్గా ఎప్పుడు ఇంత ఉంటే ఈసారి మళ్ళీ ఇంకా ఇంత పెరిగింది. యాక్చువల్గా ఇంత ఉండేది ఇంకా ఇంత పెరిగింది అనమాట. ఎలాగా అది అని మనం చూస్తే 2024లో మనకి ప్యాడీ కల్టివేషన్ ఎంత ఉంది? 91.21 lakh acres ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం 2025 అది కాను 118.69 lakh acresగా అది అంటే ఇంకా ఇంత పెరగడం జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్ ఇంత 2024లో ఇంత ఉంటే 2025కి మొత్తం హోల్సమ్గా ఇంత పెరిగిందనమాట. సో టోటల్గా మనకి ఎంత? 27.8 lakh acres అనేది పెరగడంతో ఆబ్వియస్లీ యూరియా కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వరి పొలాలకి యూరియా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని రైతులు ఇంత ఎలా పెంచారని అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ అనేది సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్కి బోనస్ని డిక్లేర్ చేయడం వల్ల రైతులందరూ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ని ఎంచుకున్నారు అందరూ. సో దానికి యూరియా కన్సంప్షన్ చాలా చాలా ఎక్కువగా పడుతుంది అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఓకే,
అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే డొమెస్టిక్ ప్రొడక్షన్, మనకి యూరియా డొమెస్టిక్ ఇండిజినస్గా ప్రొడ్యూస్ అవ్వడం చాలా డిస్రప్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో మనకి దాదాపు 145 యూనిట్స్ ఉంటే దాంట్లో ఓన్లీ దాదాపుగా 30 to 40% యూనిట్స్ మాత్రమే యూరియాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మిగిలిన యూనిట్స్లో నుంచి యూరియా ప్రొడక్షన్ ఆగిపోయింది. ఓకే, అలాగే నాగార్జున ఫర్టిలైజర్స్ నుంచి అయితే మొత్తం యూరియా ప్రొడక్షనే జరగట్లేదు. ఒడిశాలో మనకి ఇంకొక కెమికల్ ఫర్టిలైజర్స్ యూనిట్ నుంచి కూడా యూరియా ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. సో ఈ కారణాల వల్ల కూడా డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆగిపోవడంతో మనకి యూరియా అనేది ప్రొడక్షన్ చాలా చాలా తగ్గిపోయింది. దానివల్ల ఇన్ని పాటలు చవి చూడాల్సి వస్తుంది తెలంగాణ గవర్నమెంట్, రైతులు కరెక్ట్గా చెప్పుకోవాలంటే. తర్వాత నెక్స్ట్ మనకి ఎక్సెసివ్ తెలంగాణలో యూరియా యొక్క కన్జంప్షన్ చాలా చాలా ఎక్కువైపోయింది. ఎగ్జాంపుల్ మనం 2000 ఎకనామిక్ సర్వే ప్రకారం కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే నేషనల్ యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ యూరియా ఒక ఎకరం ల్యాండ్కి దాదాపుగా 100 నుంచి 120 కిలోలు సరిపోతుంది యూరియా. కానీ తెలంగాణలో దాదాపుగా 170 కిలోలు కన్జంప్ చేయడం ద్వారా మనకి యూరియా కన్జంప్షన్ చాలా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఫస్ట్ థింగ్, సో ఎందుకు ఇంత ఎక్కువగా కన్జంప్ చేస్తుంది మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ టు ద ఫార్మర్స్కి అవేర్నెస్ లేక యూరియా వేస్తేనే క్రాప్ ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేస్తుంది. ఒక అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే యూరియా ఎక్కువ వాడడం ద్వారా వరి పొలాలు చాలా పచ్చగా ఆకులు వాటి చాలా పచ్చగా టర్న్ అవుతూ ఉంటే రైతులు ఏమనుకుంటారంటే ఆకు ఎంత పచ్చగా ఉంటే మనకి దిగుబడి అంత ఎక్కువ వస్తుంది అని అనుకుని యూరియాని అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా వాడేస్తున్నారు అని తేలిందనమాట ఒకటి. సో దీనికి కారణం ఏంటి? అవేర్నెస్ లేకపోవడం వల్ల, రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల. సో దీనికి మెజర్మెంట్ ఏం చెప్తారు మీరు మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోవద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి మనం అనుకున్నాం కదా గవర్నమెంట్ సూపర్ ఫైన్ క్వాలిటీకి బోనస్ డిక్లేర్ చేయడం ద్వారా చాలామంది రైతులు ఈ సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ ఏదైతే ఉందో దానికి స్విచ్ ఆన్ అవ్వడం వల్ల, దానికి యూరియా కన్జంప్షన్ చాలా ఎక్కువ అవడం వల్ల యూరియా మీద ఇంత డిమాండ్ తెలంగాణలో పెరగడం జరిగింది. దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్. ఓకే, తర్వాత హై ఈల్డ్స్ రావడానికి. ఎందుకు హై ఈల్డ్స్ దేనికోసం? గవర్నమెంట్ అనౌన్స్ చేసిన బోనస్ కోసం. క్లియర్? సో ఫైనలీ దీస్ ఆర్ some of the reasons for the rising consumption of urea in Telangana and also lack of supply to urea for Telangana. So hope this will be helpful for you. Meeku inka emana kavali ante ganaka please don't forget to comment in the comment section. I'll be available for you. Thanking you. Bye.